నమస్కారం డిఆర్ ఫోకస్కి స్వాగతం. నేను మీ ప్రగతి. రైల్వే ప్రయాణికులకు అలర్ట్. కేవలం 45 పైసలకే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. భారతదేశంలో రైలు ప్రయాణం అనేది అతి చౌకైన సాధారణ ప్రయాణంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు సంభవించడం అనేది పరిపాటిగా మారింది. మే 19న జరిగిన దురదృష్టకర సంఘటనలో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ సమీపంలో ఉర్పూరా రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా షాలిమార్ ఎక్స్ప్రెస్ పై ఇనుప స్తంభం పడిపోవడంతో 3 ప్రయాణికులు గాయపడ్డారు. షాలిమార్ ఎక్స్ప్రెస్ లో లోకమాన్య తిలక్ టెర్మినస్ కు వెళుతుండగా ఉదయం 9:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఇది ప్రయాణికులకు మరణాలు లేదా గాయం అయినప్పుడు పరిహారం అందించేందుకు భారతీయ రైల్వేలు అందించిన సదుపాయం. కాబట్టి రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి కీలక విషయాలు తెలుసుకుందాం. రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం టికెట్ను కొనుగోలు చేసేటప్పుడు బీమా తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. బీమా ప్రీమియం కేవలం 45 పైసలు, అలాగే 10 లక్షల రూపాయల వరకు కవరేజీని అందిస్తుంది. అయితే చాలా మంది ప్రయాణికులకు ఈ పథకంపై అవగాహన ఉండడం లేదు. రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేకంగా రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. కౌంటర్ నుంచి టికెట్లు కొనుగోలు చేసే వారికి లేదా సాధారణ కంపార్ట్మెంట్లలో ప్రయాణించే వారికి ఈ బీమా యాక్సెస్ ఉండదు. ఈ బీమా ఐచ్ఛికం, అంటే తీసుకోవాలా వద్దా అనేది ప్రయాణికులపై ఆధారపడి ఉంటుంది. మీకు రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే రైలు ప్రమాదంలో ప్రయాణికుడికి కలిగే నష్టాన్ని బీమా కంపెనీ భర్తీ చేస్తుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే 10 లక్షల రూపాయల బీమా మొత్తం అందిస్తారు. శాశ్వత పాక్షిక వైకల్యం ఉన్న సందర్భాల్లో ప్రయాణికుడికి 7.5 లక్షల రూపాయల బీమా మొత్తం ఇస్తారు. అదే సమయంలో గాయమైతే చికిత్స ఖర్చుల కోసం 2 లక్షల రూపాయలు అందిస్తారు. రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను పొందేందుకు ప్రయాణికులు తమ ప్రయాణ తరగతిలో సంబంధం లేకుండా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఐచ్ఛిక బీమాను ఎంచుకోవాలి. బీమా కోసం మీకు కేవలం 45 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. బీమాను ఎంచుకున్న తర్వాత నామినీ వివరాలను పూరించడానికి ప్రయాణికుల ఈమెయిల్, మొబైల్ నంబర్లకు లింక్ పంపుతారు. బీమా పాలసీలో నామినీని కలిగి ఉండటం వల్ల బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.